కీర్తనల గ్రంథము 32 4వ అధ్యాయం చూద్దాం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఏంటండి? నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అంటుంది. ఇక్కడ మనం చూస్తే దావీదు మహారాజు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నా సారము వేసవి కాలమున ఎండిపోయినట్టు ఉందని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సారము అంటే అర్థం ఏంటంటే సత్తువ, సామర్థ్యము. సారము అంటే బలము. దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా సారము, నా సత్తువ వేసవి కాలమున చెట్టు ఎండినట్టు నా సారము ఎండిపోయిందయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు మనం ఇక్కడ చూస్తే సారం అనే పదం ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం? చెట్ల విషయంలో మనం సారం అనే పదాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే వేసవి కాలంలో చెట్లు సారం కోల్పోతాయి అన్నమాట. సారం కోల్పోయి ఆకులు రాలుస్తూ ఉంటాయి. చెట్టు సారము కోల్పోయి ఎండిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు దావీదు గారు, నాలో ఉన్న సత్తువ, నాలో ఉన్న సామర్థ్యము, మునుపు ఉన్న దేవుని సన్నిధిలో నాకున్న ఆ సామర్థ్యము, ఆ సత్తువ నేను సమర్పించుకున్న మునుపు నాలో ఉన్న సమర్పణ వేసవి కాలమున ఎండినట్టాయను అని ఆయన ఇక్కడ దావీదు మహారాజు గారు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. మునుపు ఉన్న అభిషేకం నాలో లేదు, మునుపు ఉన్న సమర్పణ నాలో లేదు. నేను దేవుని సన్నిధిలో ఏ సమర్పణ అయితే చేసుకున్నానో, మునుపు ఏ అభిషేకంతో అయితే నేను నింపబడి ఉన్నానో, అభిషేకం నేను కోల్పోయి ఉన్నాను అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నేను మునుపు ఏ అభిషేకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానో అభిషేకం నా మీద లేదు. ఆ సామర్థ్యము, దేవుని యందు ఉన్న ఆ సామర్థ్యము, ఆ సారము నాలో ఎండిపోయింది అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తే మన జీవితాల్లో కూడా మునుపు ఉన్న ఆ దేవుని యందు ఉన్న సామర్థ్యము, సత్తువ, ఆ సమర్పణ కలిగిన జీవితం మన జీవితాల్లో ఉందో లేదో ఒకసారి మనం పరిశీలించుకుందామా? ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే మునుపు మనం ఏ సమర్పణలో ఏ వైరాగ్యంలో ప్రార్థన చేసామో ఆ ప్రార్థన మన జీవితంలో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకుందాం. బైబిల్లోనే మరొక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆ భక్తుడు కూడా చెప్తాడు, ఏమని? ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడనమాట. అదే కీర్తనల గ్రంథము 92వ వచనం 13 నుంచి 15 వచనాల వరకు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదు అనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? ఇంకా వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉన్నారంట. ఇక్కడ మనకు కనపడుతున్న భక్తుడు ఎవరంటే 120 సంవత్సరాల వయసులో కూడా 120 సంవత్సరాల వయసులో ఉన్న మోషే గారు మనకు కనబడుతున్నాడు. ఏంటండి,
మోషే గారు మనకు కనబడుతున్నాడు. ఇందాక మనం చూస్తే దావీదు గారు కనబడుతున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయనని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ మోషే గారు అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆయన ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉన్నాడంట. 120 సంవత్సరాల వయసులో ఉన్న మోషే గారు తన యవన తరంలో ఉన్న ఏ సారం అయితే ఉందో అదే సారము తన 120 సంవత్సరాల వయసులో కూడా అలాగే ఉందంట. ఆయన యవన తరంలో ఎంత పచ్చగా చిగురించుతూ ఉన్నాడో అదే చిగురింపు ఈ 120 సంవత్సరాల వయసులో కూడా ఆయనలో ఉందంట. దావీదు గారు ఆ యవన తరంలోనే తనకున్న సమర్పణ కోల్పోయాడు, తనకున్న వైరాగ్యాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిలో తను సమర్పించుకున్న జీవితాన్ని కోల్పోయాడు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తూ, అయ్యా నా సమర్పణ కోల్పోయినయ్యా, నా సత్తువు కోల్పోయినయ్యా, నా సత్తువు ఎండినట్టు అయిందయ్యా, నా సామర్థ్యము ఎండిపోయిందయ్యా, నాలో ఉన్న ఆ సమర్పణ ఎండిపోయిందయ్యా. వేసవి కాలంలో ఏ రీతిగా ఆ చెట్టు ఎండిపోయి చిగురు తన ఆకులు రాలుస్తుందో అలా నా జీవితం అయిపోయిందని దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మోషే గారు అంటున్నారు, నా 120 సంవత్సరాల్లో కూడా నాలో మునుపు ఏ భక్తి ఉందో అదే భక్తి నాలో ఉందని ఆయన చెప్తున్నాడు. అద్భుతమైన సాక్ష్యం ఆయన ఇస్తున్నాడు. ఈరోజు నీవు చూసినట్లయితే మోషే గారు వలె ఈరోజు మనం ఇక్కడున్న ఈ సన్నిధిలో ఉన్న మనం ఎవరైనా ఇలా సాక్ష్యం ఇవ్వగలమా? మునుపు ఉన్న భక్తి, మునుపు ఉన్న జీవితం, మునుపు ఉన్న దేవుని యెడల ఉన్న ఆ విశ్వాసం, ఆ సంకల్పం, ఆ ప్రార్థన నాలో ఉందని ఎవరైనా ఒప్పుకోగలరా? సాక్ష్యం ఇవ్వగలరా? మోషే గారు వలె దావీదు గారు అంటున్నారు, నేను మునుపు ఏ ప్రార్థన అయితే చేశానో ఆ ప్రార్థన నాలో లేదు, మునుపు ఏ సమర్పణతో ఉన్నానో ఆ సమర్పణ నాలో లేదు అని దావీదు గారు చెప్తున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే 50 రోజులు ప్రారంభ దినాల్లో 50 రోజులు ప్రారంభించిన మొదటి 3 సంవత్సరాల్లో మనం ఏ భక్తి అయితే చేశామో, ఏ సమర్పణ కలిగి ఉన్నామో ఆ సమర్పణ మనలో ఉందా? ఈరోజు మనము అదే భక్తితో ఉన్నామా? ఆ రోజు మనం ఎలా ప్రార్థించామో ఆ ప్రార్థన జీవితం మనలో ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రారంభ దినాల్లో 50 రోజులు ప్రారంభించినప్పుడు మీరు ఏ రీతిగా ప్రార్థించారు? మీరు ప్రార్థించితే దేవుడి సన్నిధి అలా నిలబడిపోయేది. ఈరోజు నీవు ప్రార్థిస్తుంటే దేవుని సన్నిధి దిగి వస్తుందా? ఒకసారి నీవు పరిశీలించు, ఒకసారి ఆలోచన చేద్దామా? మోషే గారి వలె మనం మంచి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిలాగా ఉన్నామా? లేదంటే దావీదు గారిలాగా ఎండిపోయిన సారం కోల్పోయిన సారం ఎండిపోయినట్టు ఉన్నామా? ఒకసారి పరిశీలిద్దామా? ఈరోజు మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు 32వ కీర్తనలో దావీదు గారు చెప్తున్నారు, నా సారం నేను కోల్పోయానయ్యా, ముందున్న జీవితం, ముందున్న సమర్పణ, ముందున్న ప్రార్థన, ముందున్న వైరాగ్యం నాలో లేదు అని దావీదు గారు ప్రార్థిస్తున్నాడు. 92వ కీర్తనలో మోషే గారు చెప్తున్నాడు ఏమని? నా యవన తరంలో ఏ అభిషేకం అయితే నా మీద ఉందో ఆ అభిషేకంతో నేను ఇంకా ఉన్నానని మోషే గారు చెప్తున్నారు. ఈరోజు మనం చూద్దాం, సారము ఎండిపోయిందంటే అర్థం ఏంటి? సారం ఎండిపోయిందంటే ఏంటి? సారం అసలు మనం కోల్పోయామంటే అర్థం ఏంటంటే ఎండ మన జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ ఎండ అంటే ఏంటి? శ్రమలు, కష్టాలు. మునుపు మనం బాగానే ఉన్నాం, మన జీవితాల్లో శ్రమలు రాగానే, కష్టాలు రాగానే మన సమర్పణ నుంచి మనం తప్పిపోతున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథంలో చెప్తారనమాట, 17:8 అధ్యాయం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుందురు. అది కాలువల ఓరను, దాని వేర్లు తన్నెను.
వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగను దానికి భయపడడు. దాని ఆకు పచ్చగా ఉండును. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున వర్షం లేని సంవత్సరమున చింతనొందదు. చింతనొందదు. కాపు మానదు. కాపు మానదు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంట, వెట్ట కలిగినను దానికి భయపడదంట. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము ఉన్నను వర్షము లేని సంవత్సరమున శీతాకాలంపు వర్షం లేని సంవత్సరమున చింతనొందదు. చింతనొందడు కాపునొందడు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వెట్ట అంటే ఏంటి? వేడి, శ్రమ. వెట్ట కలిగినప్పుడు అంట, శ్రమలు కలిగినప్పుడు, ఆ వేడి కలిగినప్పుడు, ఆ ఎండ అనేది మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు, వర్షాకాలము వర్షం ఉన్నను లేకపోయినను ఆకులు చిగురిస్తూనే ఉంటాయంట. ఇక్కడ చెప్తున్నారు, వర్షం ఉన్నను లేకపోయినను, వెట్ట కలిగినను, వేడి కలిగినను, ఎండ వచ్చినను, భూమిలో సారం కోల్పోయినను, సంవత్సరం వల్ల 360 దినములు పచ్చగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు సారము వెదజల్లుతూ పచ్చగా చిగురిస్తుందంట, సువాసనలు వెదజల్లుతుందంట. ఈరోజు మనం చూస్తే కొత్త నిబంధనలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమని? ఉప్పు నిస్సారముదైతే అది దేనికి పనికిరాదని, కాళ్ళతో త్రొక్కదానికి తప్ప అది దేనికి పనికిరాదంట. దేవుడు చెప్తాడు కొత్త నిబంధనలో, ఉప్పు నిస్సారముదైతే అది దేనికి పనికిరాదు, కాళ్ళతో తొక్కుతాకి తప్ప అని. ఈరోజు నిజంగానే ఉప్పు నిస్సారంగా ఉంటే అది దేనికన్నా ఉపయోగపడద్దా? ఉప్పు సారంగా ఉంటేనే కదా మనకి దేనికైనా ఉపయోగపడేది. ఉప్పే నిస్సారమైతే పనికి రాకుండా పోతే, ఈరోజు సారం లేని మన జీవితాలు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నాయా లేదా అన్నది ఒకసారి మనం పరిశీలించుకుందామా? దేవుణ్ణి మన సారం లేని జీవితాలు సంతోషపెడుతున్నాయో లేదో ఒకసారి పరిశీలించుకుందాం. ఎండిపోయిన మన జీవితాలు ఆయన సంతోషపడుతున్నాయో లేదో ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, మునుపు ఉన్న భక్తి, మునుపు ఉన్న సమర్పణ, మునుపు ఉన్న వైరాగ్యము, మునుపు ఉన్న ప్రార్థన మన జీవితాల్లో లేదు. అది లేకపోవటం వల్ల దేవుణ్ణి మనం సంతోషపెట్టలేకపోతున్నాం. అసలు సారం పోవడానికి మనం కారణం ఏంటి? చెట్టుకి సారం రావాలంటే భూమి కావాలి, భూమిలో సారం ఉండాలి. భూమిలో సారం ఉంటేనే కదా చెట్టు చిగురించేది. భూమి సారవంతమైందైతే చెట్టు పెరుగుద్ది, చిగురిస్తుంది, ఫలాలు దయచేస్తుంది. భూమి అసారంగా ఉంటే అది ఏమాత్రం చిగురించలేదు. బైబిల్లో ఉంటుందన్నమాట, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి అంట, కొన్ని విత్తనాలు రాళ్ళ మధ్యలో పడినాయి, కొన్ని విత్తనాలు సారం కలిగిన భూమిలో పడినాయి. సారం కలిగిన భూమిలో పడిన ఆ విత్తనాలు 30 దంటలుగా, 60 దంటలుగా, 100 అవి పెరిగాయి. కానీ ముళ్ళ పొదల్లో పడినవి కూడా మొలిచాయి, కానీ ఆ ముళ్ళలు అణిచేసాయి అన్నమాట. రాళ్ళల్లో పడినవి కూడా సారం లేదు, రాళ్ళ మధ్యలో ఏర్లు భూమిలోకి వెళ్ళలేవు కదా, మొలిసినవి కానీ అది చనిపోయింది. ఈరోజు సారవంతమైన భూమిలో మనం ఉన్నామో లేదో ఒకసారి పరిశీలించుకుందాము. మన జీవితాల్లో సారవంతమైన భూమి అంటే ఏంటి? అపోస్తుల బోధలో మనం ఉన్నాము, అపోస్తుల బోధ మనం వింటున్నాము, ఖండితమైన బోధ వింటున్నాము. కానీ మనకి శ్రమలు రాగానే, కష్టాలు రాగానే ఆ బోధని పక్కన పెట్టేసి మన శ్రమల్లో మనం కృంగిపోతూ ఉన్నాము. దేవుడితో సమర్పించుకున్న సమర్పణ జీవితాన్ని మనం మర్చిపోతున్నాము. మన ప్రార్థన అభిషేకము మనం మర్చిపోతున్నాము. ఈరోజు సంఖ్యాకాండంలో ఉంటుంది,
21వ వచ్చి 5వ అధ్యాయంలో, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు మమ్మును రప్పించుతురు? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఇక్కడ చెప్తున్నారు, సవిసారము లేని భూమి. సవిసారము లేని భూమిలో ఒక చెట్టు సారంగా బతకలేదన్నమాట. సారం లేని భూమిలో చెట్టు ఎలా బతుకుద్ది? ఈరోజు మనం చూస్తాం, మనం సంఘానికి వస్తున్నాం, అపోస్తుల బోధ వింటున్నాం, అపోస్తుల బోధ ప్రకారం నడుచుకోలేకపోతున్నాం. అపోస్తుల బోధ ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. అపోస్తుల బోధ కఠినంగా ఉంటుంది. ఒక్క స్వస్థతలే కాదు అపోస్తుల బోధలో ఉండేది. అపోస్తుల బోధలో కఠినమైన వాక్యం కూడా ఉంటుంది, కఠినమైన నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం మనం జీవించలేకపోతున్నాం, వాటి ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ అపోస్తుల బోధ నీవు వింటుండగా, ఈ అపోస్తుల బోధలు నీవు వింటున్నావు, కానీ దాని ప్రకారం నీవు జీవించుకోలేకపోతున్నావు, నీవు నడవలేకపోతున్నావు. విన్న వాక్యం ప్రకారం నీవు నడవలేకపోతున్నావు. నీవు నడవలేనప్పుడు నీలో సారం ఎక్కడి నుంచి వస్తుంది? మునుపు మన జీవితాల్లో ఉన్న ఆ ప్రార్థన అనుభవాలు, ఆ సమర్పణ కలిగిన జీవితం ఈరోజు మన జీవితంలో ఎందుకు లేదంటే మనం విన్న వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నాం అన్నమాట. అలాగే విన్న వాక్య ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం. అలాగే మన సహవాసం కూడా మారింది. ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 10-11 చదివితే, దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గమనములను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మన సహవాసం గురించి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకటి మనం వింటున్న వాక్యం ప్రకారం మనం జీవించట్లేదంట, అపోస్తుల బోధ ప్రకారం మనం జీవించట్లేదంట, దాని ప్రకారం నడవట్లేదంట. ఇక్కడ మూడవదిగా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, మనం చేసే సహవాసం బట్టి కూడా మన సారము వేసవి కాలమున ఎండినట్టు అయిపోతుందంట. ఇక్కడ సహవాసం అంటే నువ్వు ఎవరితో చేస్తున్నావు ఒకసారి పరిశీలించుకో. రక్షణ పొందిన వారితో నువ్వు సహవాసం చేస్తున్నావేమో, మన ఊరే కదా, మన వాళ్ళే కదా అని రక్షణ పొందిన వారితో నీవు సహవాసం చేస్తున్నావేమో. దేవుడు సహవాసం చేయమన్నాడు, రక్షణ పొందిన వారితో మాట్లాడొద్దని చెప్తలేదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే సహవాసం చేయొద్దు అంటున్నాడు, వారితో మాట్లాడమంటున్నాడు, కానీ దేవుడు సహవాసం చేయొద్దు అంటున్నాడు. దేవుడు అంటాడు ఏమని, సఖ్యమైతే వారితో సమాధానంగా ఉండు, సహవాసం మాత్రం చేయకని దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు అనమాట. సఖ్యమైతే వారితో సమాధానంగా ఉండమన్నాడంట, వారితో మాట్లాడమన్నాడు దేవుడు, వారితో సమాధానంగా ఉండమన్నాడు, కానీ సహవాసం మాత్రం చేయొద్దన్నాడు. సహవాసం చేసినప్పుడు ఏమైందంటే మనలో ఉన్న భక్తి పోయి వారితో సహవాసం ఎక్కువయ్యి వారు ఎలా జీవిస్తున్నాడో అలాగే మనం జీవించాలని
ఆశ మనలో పుట్టుకొస్తుంది. ఈరోజు నీవు సహవాసం చేయాల్సింది ఎవరితో అంటే అపుస్తులతో. నీవు సహవాసం చేయాల్సింది అపోస్తులతో. దేవుని మందిరంలో సమర్పణ కలిగి అపోస్తుల బోధ ప్రకారం నడిచే వారితో నీవు సహవాసం చేయగలిగితే, నీ సహవాసం బట్టి, నీ యొక్క సమర్పణ బట్టి మన జీవితాల్లో ఒక సారవంతమైన జీవితం దేవుడు మనకి కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తే మొదటిగా ఏమని చెప్తున్నాడంటే అపోస్తుల బోధ ప్రకారం మనల్ని నడుచుకోమంటున్నాడు. అపోస్తుల వలె సమర్పించుకొని సమర్పణ జీవితం కలిగి మనల్ని జీవించమంటున్నాడు. అపోస్తుల వాక్యం ప్రకారం మనల్ని జీవించమని చెప్తున్నాడు. మూడోదిగా మన సహవాసం అపోస్తులతో ఉండమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? అపోస్తులతోనే చేస్తున్నావా? ఈరోజు నీ పరిశీలించు. మన జీవితాల్లో మనం విన్న వాక్యం ప్రకారం, అపోస్తుల బోధ ప్రకారం మనం నడుచుకుంటున్నామా? మునుపు మనం ఏ సమర్పణ కలిగి జీవించామో, ఏ సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించామో, ఆ ప్రార్థన మన జీవితాల్లో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకొని ఈ ఉదయకాలం ముందు ప్రార్థిద్దాం. ముందున్న జీవితం, ముందున్న సమర్పణ, వైరాగ్యం కలిగి మన జీవితాల్లో మనం ప్రార్థించగలిగితే, ఈరోజు మన సమర్పణ మార్చుకోగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే, అపోస్తులతో సహవాసం చేయగలిగితే, అపోస్తుల బోధ ప్రకారం మనం నడుచుకోగలిగితే, ఈరోజు దేవుడు మన జీవితాల్ని సారవంతమైన చెట్టు వలె మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో నూతన చిగురులు దయచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఒక నూతనమైన ఫలాలు దయచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సువాసనకరమైన సారాన్ని మనకి వెదజల్లుతానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి నీవు పరిశీలించుకో. మనం మునుపున్న జీవితం వలె, మునుపున్న సమర్పణ వలె, మునుపున్న ప్రార్థన చేయగలుగుతున్నామో లేదో ఒక్కసారి సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైన సువాసన కలిగిన పుష్పాలు మన జీవితాల్లో చిగురింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ నా చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.